ప్రస్తుతం చైనా మిలిటరీ పరంగా మరింత బలోపేతం కావాలని చూస్తోంది. ఇండియాతో చైనాకు 2020 నుంచి సరిహద్దు గొడవ ఉన్న విషయం తెలిసిందే. 2020లో గల్వాన్లోని వాస్తవాధీన సరిహద్దు రేఖ వద్ద అటు చైనా సైనికులు ఇటు ఇండియా సైనికుల మధ్య బాహాబాహి జరిగింది. ఇండియాతో పాటు చైనాకు చెందిన సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. అటు తర్వాత ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయినా లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనా 1,20,000 మంది సైనికులను మోహరించిందని పెంటగాన్ బుధవారం నాడు ఒక నివేదికలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియాకు చైనాకు ప్రమాదం పొంచి ఉందనేది తేటతెల్లమవుతోంది. అదే సమయంలో చైనా అత్యాధునిక ఆయుధాలను సమీకరించుకుంటోంది. అలాగే అణ్వాయుధాలతో పాటు నేవీ పవర్ను బలోపేతం చేసుకుంటుందని పెంటగాన్ నివేదికలో వివరించింది. ఇవన్నీ ఒకెత్తైతే తైవాన్తో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇవన్నీ పక్కన పెడితే చైనా మిలిటరీలో అంతర్గతంగా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతోంది. అయినా చైనా మాత్రం మిలిటరీని శరవేగంగా అత్యాధునికంగా మారుస్తోంది. చైనా ప్రధాన ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా తన పెత్తనం చెలాయించాలని చూస్తోంది. అదే సమయంలో రష్యాతో మరింత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. యుక్రెయిన్ యుద్ధంలో కూడా చైనా రష్యాకు సహకారాలు అందిస్తోంది. ఇక ఇండియా సరిహద్దు విషయానికి వస్తే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగి సైనికులను ఉపసంహరించుకున్నా చైనా మాత్రం పూర్తిగా తమ సైనికులను ఉపసంహరించడం లేదు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తమ పొజిషన్ల నుంచి ఉపసంహరించలేదు. అలాగే సైనికుల సంఖ్యను కూడా తగ్గించలేదు. 2020లో ఇటు ఇండియా చైనాల మధ్య బాహాబాహి జరిగిన తర్వాత నుంచి చైనా తన సైనికులను అక్కడి నుంచి ఉపసంహరించడం లేదు కదా, అక్కడే పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతోంది. ఎల్ఏసీకు సైనికులను శరవేగంగా చేర్చడానికి పలు బ్రిడ్జిలను కూడా కడుతోందని పెంటగాన్ నివేదికలో పేర్కొంది. కాగా పెంటగాన్ తన వార్షిక నివేదికలో ఇండియా చైనా సరిహద్దు మొత్తం సుమారు 3,488 కిలోమీటర్లుంటుంది. సరిహద్దు పొడవున సుమారు 1,20,000 మంది సైనికులను మోహరించింది. ఈ సైనికులు లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మోహరించి ఉన్నారు. కేవలం సైనికులే కాకుండా పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా అక్కడికి తరలించింది. ఇక ఆయుధాల విషయానికి వస్తే ట్యాంకులు, కోవిడ్ జెట్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్తో పాటు ఇతర అడ్వాన్స్ మిలిటరీ ఎక్విప్మెంట్లను భారత సరిహద్దుకు మోహరించింది. ఇవన్నీ పక్కన పెడితే సుమారు 20 కంటే ఎక్కువ సైనిక బ్రిగేడ్లను ఎల్ఏసీకి పశ్చిమ మధ్య తూర్పు సెక్టార్ల వైపు మోహరించింది. ఇక చైనా వ్యూహాత్మకంగా తన ఫోకస్ వెస్టర్న్ థియేటర్ కమాండ్పై పెట్టింది. చైనా వెస్టర్న్ కమాండ్ గురించి పెంటగాన్ ప్రస్తావిస్తూ చైనాకు చెందిన వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఇండియా సరిహద్దులపై దృష్టి పెడుతుంటుంది. సరిహద్దులో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఇటీవల సంవత్సరాల్లో ఇండియాకు చైనాకు మధ్య సరిహద్దు డిమార్కేషన్పై వివాదాలు తలెత్తాయి. దీంతో పాటు పలుమార్లు ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. చైనా బలవంతంగా అక్కడ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేపట్టింది. అయితే చైనాకు చెందిన కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ తిరిగి తమ బేస్కు రావాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ చాలా మంది సరిహద్దు వద్దే ఉన్నారు. మొత్తానికి చూస్తే చైనా సరిహద్దు వద్ద పెద్ద సంఖ్యలో మిలిటరీ బలగాలను పెంచుతోందని పెంటగాన్ నివేదికలో పేర్కొంది. చైనాకు చెందిన న్యూక్లియర్ ప్రోగ్రాం విస్తరణ అత్యాధునికత గురించి కూడా ప్రస్తావించింది. తన న్యూక్లియర్ ఫోర్సెస్ను ఆధునికీకరణ చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ ఏడాది జూన్ నాటికి చూస్తే చైనా వద్ద సుమారు 600 ఆపరేషనల్ న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయని తెలిపింది. 2030 నాటికి చూస్తే ఇవి 1000 వరకు దాటిపోయే అవకాశాలున్నాయి. ఇక చైనా న్యూక్లియర్ ఆయుధాల విషయానికి వస్తే ఈల్డ్ ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్స్ నుంచి మల్టీ మెగాటన్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ వరకు చైనా వద్ద ఉన్నాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విషయానికి వస్తే ప్రధానంగా మల్టీ మెగాటన్ అణ్వాయుధాలపై ఫోకస్ పెడుతోందని పెంటగాన్ నివేదికలో వివరించింది. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య పలు స్థాయిలో చర్చలు జరిగాయి. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా బీజింగ్కు వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. సరిహద్దులో భద్రత గురించి చర్చలు జరిగాయి. అయినా చైనా సరిహద్దులో పెద్ద ఎత్తున బ్రిడ్జీలు, హెలిపాడ్లు, పలు గ్రామాలను నిర్మిస్తోంది.
ఈ బ్రిడ్జిల నిర్మాణం వల్ల భారత సరిహద్దుకు చేరారంటే సుమారు 100 కిలోమీటర్లు తగ్గుతుందని వాదన కూడా వినిపిస్తోంది. శరవేగంగా భారత సరిహద్దుకు ఆయుధాలు తరలించడానికి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతోందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇండియా కూడా వెంటనే అప్రమత్తమైంది. అయితే చైనాతో పోల్చుకుంటే ఇండియా అంత జోరుగా నిర్మాణ పనులను చేపట్టడం లేదనే చెప్పాలి. కాగా ఇదే విషయాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏసీ సింగ్ కూడా అంగీకరించారు. ఇండియాతో పోల్చుకుంటే సరిహద్దుల్లో అంటే చైనాలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని అంగీకరించారు. లడాఖ్లో గతంలో తామెక్కడున్నామో ఇప్పుడు అక్కడే ఉన్నాం. తాము కూడా చైనాతో పోటీగా నిర్మాణాలు చేపడుతామన్నారు. డోక్లాం ప్రాంతంలో చైనా సుమారు 22 గ్రామాలను నిర్మించింది. సిలిగురికి సమీపంలో చికెన్ నెక్ ప్రాంతంలో చైనా పెద్ద సంఖ్యలో నిర్మాణాలు చేపడుతోంది. చైనా ప్రధాన ఉద్దేశం ఒక్కటే, పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టాలి. అదే సమయంలో ఇండియాను మాత్రం నిర్మాణాలు చేపట్టకుండా నిలువరించడం. 2020లో గల్వాన్ వద్ద ఇండియా నిర్మాణం చేపడుతోందని చైనా దాడులకు దిగింది. ఇండియా కూడా సరిహద్దు కోసం పెద్ద మొత్తంలో బడ్జెట్లో కేటాయింపులు చేసింది. అయినా సరిహద్దుల్లో మరింత అప్రమత్తత అవసరం. ఈసారి ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు దేశాలు సంయమనం పాటిస్తే మంచిది. లెట్స్ హోప్ ఫర్ గుడ్.